ఇప్పుడు ఈ పెళ్ళి అనే కాంటెక్స్ట్ దాన్ని ఉద్దేశం మంచిది, కానీ అది పూర్తిగా వ్యాపారం అయిపోయింది. అది మనిషి తప్పిదం, అది మూలంలో తప్పేం లేదు. విషయం ఏంటి అంటే ప్రతి మనిషి వాడికి ఇంకొక తోడు కావాలి. తోడు అంటే కంపెనీ కావాలి, కంపానియన్. ఆ కంపెనీ అనేది ఎక్కువ కాలం నిలబడదు. మనిషికి మైండ్ ఉంది కాబట్టి మైండ్ రాగానే అభిప్రాయాలు వస్తాయి, అభిప్రాయాలు రాగానే అభిప్రాయ భేదాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు రాగానే గొడవలు అవుతాయి, గొడవలు అవగానే నువ్వు నాకు అక్కర్లేదని చెప్తుంది మైండ్. సో ఈ పెళ్ళి అనేది ఏమిటంటే మంచులోను చెడులోను, ఎండలోను వానలోను, హాల్లోను బాత్రూంలోను, అన్ని చోట్ల తోడుగా ఒకరితో ఒకరు ఉండండి. అంటే దాని అర్థం ఏం చెప్తున్నారు తెలుసా? రియల్గా నువ్వు పెళ్లికి సంబంధించిన మూలం వింటే క్లియర్ ఉంది అది. అదేంటంటే మైండ్లెస్గా బతకను రా బాబు అని చెప్తున్నారు మీరిద్దరు. మీరు ప్రపంచంలో ఎంత మైండ్ఫుల్గానే ఉండండి, కానీ వెన్ యూ మీట్ టుగెదర్, మీరిద్దరు ఒకరి సమక్షంలో ఉన్నప్పుడు మైండ్లెస్గా ఉండండి. ఆమె ఏదో తప్పు చేసింది, నీకు నచ్చలేదు, వదిలిపోకు. నచ్చలేదని చెప్పు, పీకులాడు, మళ్ళీ గంట తర్వాత కలుసుకుపో. మళ్ళీ నువ్వు చేసింది ఏదో తనకు నచ్చదు, టవాలు ఎక్కడో విసిరేసావు, ఏమండి అట్లా చేశారు, బుద్ధి లేదా మీకు అన్నది. బయట నిన్ను అందరు సార్ అంటారు, గౌరవిస్తారు, కాళ్ళు మొక్కుతారు, ఇంటికి వస్తే పెళ్ళామట్లేదు, పట్టించుకోకు. అసలు తెలుసా బయట ఎవరో, నన్ను బుద్ధి లేదంటావా? కంపానియన్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నీవే మరొక శరీరధారివై ఉన్నావు అని గుర్తించాలి. నీవే అది, నీ ఎదురుగున్న వైఫ్ నీవే, కానీ వేరే బాడీలో ఉన్నావు అని గుర్తించినప్పుడు పెళ్లి చాలా బాగుంటుంది. కానీ సమాజం ఏం చేసింది? పెళ్లిని వ్యాపారం చేసింది. పెళ్లి కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి, వంశాలకు సంబంధించి, డబ్బు ఎక్స్చేంజు, బంగారం ఎక్స్చేంజు, స్టేటస్ సింబల్. ఇప్పుడు చాలా ధనికుల కుటుంబాల్లో ఒక పెళ్ళి ఎందుకు చేస్తారంటే వాళ్ళిద్దరు కుటుంబాలకు పెళ్లి చేస్తే వాళ్ళ వ్యాపారం ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు బట్టల షాప్ ఇండస్ట్రీ, ఆ పెళ్లి కొడుకు వాళ్ళది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఈ బట్టల్ని ఆ లారీలో వేసుకుని వెళ్ళిపోవచ్చు. చేస్తున్నారు, ఐఎమ్ నాట్ జోకింగ్. ఇలాగే చేస్తారు. ఒకసారి పేపర్లో యాడ్ పడిందంట, 3 ఎకరాల పల్లి తోట ఉన్న అమ్మాయికి పల్లీలు అమ్ముకునే అబ్బాయి కావాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే పల్లి తోట వేస్ట్ కాదు. ఇప్పుడు మా అబ్బాయికి జాబ్ ఉంది, ఎవరైనా జాబ్ ఉన్న అమ్మాయి కావాలండి అంటారు. అమ్మాయి వద్దు, వాళ్ళకి జాబ్ ఉన్న అమ్మాయి కావాలి. జాబ్ పోతే అయితే అమ్మాయి ఎందుకు? మాకు డబ్బు కావాలి, డబ్బు లేకుండా మా కట్నం ఏమొద్దు, జాబ్ ఉంటే చాలు. అంటే నెలగా అంత పైసలు దొబ్బొద్దు. మరి రాగానే ఏం చేస్తారు? ఆర్థికంగానే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. మ్యారేజ్ అనేది ఆర్థికానికి అతీతంగా ఉండాలి, హార్దికంగా ఉండాలి, హృదయ సంబంధమై ఉండాలి. కానీ ఓన్లీ వస్తు సంబంధమై ఉంది, బంగారం సంబంధమై ఉంది, పసిడి సంబంధమై ఉంది, ఈగోల సంబంధమై ఉంది, కులమత సంబంధమై ఉంది. దీనివల్ల చెడిపోయింది. మరి ఇప్పుడు సొసైటీలో అన్నీ ఇది ఒక ఏంటి, అందులో జాలంలో నువ్వు చిక్కుకోకుండా ఉండవచ్చు. అంటే సొసైటీలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, నువ్వు తాగకుండా ఉంటున్నావుగా. అట్లా ఉండొచ్చు. నేను తాగొద్దంటే అవన్నీ ఉంటే నేను తాగకుండా ఎట్లా ఉంటాను? సమాజం ఎంత జట్లం ఉన్నా సమాజం ఒక్కచోట ఏం లేదు, ఎవరిలో వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీద పోతుంది, ఎవరి తిప్పలకు వాళ్ళ బండి మీద పోతుంది, నీ దగ్గర ఎవరు చూడట్లేదు, నీ దగ్గరికి ఎవరు రారు. నువ్వు అనవసరంగా సమాజాన్ని నీ మనసులో మోసుకొని తిరుగుతున్నావు. అట్లాంటిది ఏమీ లేదు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. సమాజం అంటే కలిపి చూస్తే సమాజం అయింది. కలిపి చూడకు, విడివిడిగానే చూడు. బియ్యం కలిపితే బియ్యం బ్యాగ్ అయింది, బియ్యమే ఉన్నాయి అందులో కూడా. కలిపి చూస్తున్నావు, అది నీ ప్రాబ్లం. అందుకని నా ఉద్దేశంలో అందరూ పెళ్లి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే నువ్వు లైఫ్లో సమస్యలకు ఎంటర్ కావడం. చాలా షార్ట్స్లో, సినిమాలో చూపిస్తారు, ఇంకా ఈరోజు ఎలా నవ్వేది, పెళ్ళైన తర్వాత నవ్వని. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నా. అబద్ధం, అది అబద్ధం అని ప్రూవ్ చేసిన నేను. పెళ్ళంటే బాధ్యతలు, బరువులు ఏం కాదు. నీకు ఎంత సాధ్యం అంత చెయ్యి, అబద్ధాలు చెప్పకు. పెళ్లి మూలంలోనే కరప్షన్ ఉంది కాబట్టి పెళ్లి జీవితం అంతా కరప్ట్ అయిపోయింది. అదేంది, బంగారం తీసుకుంటారు, 50 లక్షల కట్నం తీసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఫీలింగ్ ఏముంటుంది తెలుసా? వీడిని నేను కొనుక్కున్నాను, అంతే కదా. కొనుక్కున్న తర్వాత కారు నడవకపోతే ఏం చేస్తావు? కొన్న తర్వాత దాని డొక్కలో గుద్దుతావు కదా. అట్లాగే ఎవడన్నా ఎక్స్టాల్ చేసాడు అనుకో,
ఆ అమ్మాయి ఎలాంటి భావనలో మాట్లాడుతుంటే నేను నిన్ను కొనుక్కున్నాను రా డాడీ, ఎక్స్ట్రాల్ చేస్తున్నావేందన్న ఉద్దేశంతో మాట్లాడుతుంది. ఆ విషయం వాడికి హర్టింగ్గా అనిపిస్తుంది. వీడేం చేస్తాడు, నేను ఈమె మీద ఆధిపత్యం చేయాలనుకుంటున్నాడు. ఆమె ఏమనుకుంటుంది, నేను వీడి మీద ఆధిపత్యం చేయాలి, నా మాట నెగ్గాలి. సత్యముతో పనిలే. ఉదాహరణకి ఏ టీవీ కొనుక్కోవాలి, ఇద్దరు కలిపి ఒక టీవీ ఎట్లా కొనుక్కుంటారు? ఇద్దరు కలిపి కొనుక్కోలేరు. దానికి కామన్ సెన్స్ ఏంది, వాళ్ళకి పెళ్ళైనప్పుడే చెప్పాలన్నమాట. కుటుంబం సంబంధించిన ఏ వస్తువైనా అనుకుంటున్నప్పుడు అంటే భార్యగా నువ్వు ఓన్లీ పక్క నుండి వెళ్ళవలసిందే, నీ బడ్జెట్ చెప్పాలి. టీవీ కొనుక్కుందాం పద వెళ్దాం, బడ్జెట్ 20,000 రూపాయలు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కొనలేరా? అదే చెప్తున్నా, బడ్జెట్ 20,000 రూపాయలు. ఇంకా నేను అక్కడ కుర్చీలో కూర్చుంటాను, నువ్వు ఏది సెలెక్ట్ చేసినా నాకు ఓకే. ఇది కొనే పద్ధతి. ఏమండి డైనోరా కొందాం, లేదు నీకేం తెలుసు, ఒనిడా కొందాం. ఒనిడా బాగుందంట, మా ఫ్రెండ్ చెప్పింది, పద్మజ్ చెప్పింది, దానికేం తెలుసు బొందా కథం. అంటే పనికిరాని చర్చ. కంపెనీ పెట్టి ఒక టీవీ తయారు చేసిన వాడు కూడా అంత చర్చించాడు దాని గురించి తలదలో తోకదలో గంటలంటలు పీకులాడి చివరికి నా మాట నెగ్గలేదని వస్తారు. చివరికి హస్బెండ్ కనుక బలవంతం చేసి తాళకు నచ్చింది కొనుక్కొచ్చాడు అనుకో, ఆ టీవీ చూసిన ప్రతిసారి హస్బెండ్ని తిట్టుకుంటుంది. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు నేను చేసేది ఏంది, మీరు బట్టలు కొంటున్నారనుకో, నేను చెప్తాను డబ్బులు ఇస్తాను, మీరు ఏది కొనుక్కున్నా నాకు ఓకే అని చెప్తాను. నేను అస్సలు ఇంటర్ఫియర్ కాను. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో కొన్ని విషయాలు నేను నిర్ణయం తీసుకుంటా, కొన్ని విషయాలు మీరు నిర్ణయం తీసుకోండి, విభజన చెప్పిన. నేను నా లైఫ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకు ఏదైనా ఓకే. టీవీలో బొమ్మ కనిపిస్తే చాలు, దాని లోగోతో నాకు వచ్చేది లేదు పోయేది లేదు. అది అట్లీస్ట్ ఖరాబ్ అయింది అనుకో, నేను సంతోషపడతాను. దీనివల్ల రిపేర్ షాప్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అట్లీస్ట్ బండి వేసుకుని ఒక పని మీద బయటకు వెళ్ళొచ్చు. అవును, నువ్వు అంటే మీకు నచ్చింది నేను తెలివైన వాడిని. నేను నాలాంటి వాడు పెళ్లి చేసుకుంటే అసలు కాన్ఫ్లిక్టే లేదు. నేను కట్నం తీసుకోలే, నేను బంగారం తీసుకోలే, నేను చివరి రెస్పెక్ట్ కూడా అడగలేదు, దండ కూడా అడగలేదు. నేను దాని అర్థం వద్దని కాదు, నాకు వద్దవి. అంటే నేను ఒకరితో సంబంధం కలుపుకోవడానికి ఆర్థికపరమైనవి ఏవి నాకు వద్దు, అండర్స్టాండింగ్తో సంబంధం కలుపుకోవాలి తప్ప డబ్బుతో కాదు. ఇదే మన థంబ్నెయిల్. ప్రేమతో సంబంధం కలవాలి, అవగాహనతో కలవాలి కదా, అర్థం చేసుకోవడం వల్ల కలవాలి. కానీ ఎంత బంగారం ఇచ్చారు, తోడికోళ్ళకి ఎంత పెడుతున్నారు, ఆడపడుచులకి లాంఛనాలు. పెళ్ళి ఎక్కడ అవుతుంది, ప్యూర్ బిజినెస్ అవుతుంది కదా. సో బిజినెస్ అయినప్పుడు బిజినెస్ రిపర్కాషన్స్ ఉంటాయి. బిజినెస్ అంటే షటర్ అప్, బిజినెస్ మీద షటర్ డౌన్. సో నీకు అసలు అర్థం చేసుకునే ప్రక్రియ లేదు, మాట నెగ్గడం వరకే ఉంది. అందుకని వివాహం అన్నది సరిగ్గా అర్థం చేసుకుంటే అది ముక్తికి ద్వారం. ఎందుకు, దాంట్లో ఉన్న క్రక్స్ పచ్చిగా చెప్పుకుంటే బాగుంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు బజ్జీ కావాలంటే బజ్జీ దొరుకుతుంది, బండి వేసుకుని పోయి తినేసి రావచ్చు, అంటే థాట్ ఎండ్ అయిపోతుంది. సినిమా కావాలంటే థియేటర్లోనూ ఉంది, మొబైల్లోనూ ఉంది, ఐప్యాడ్లోనూ ఉంది, టీవీలోనూ ఉంది. ఇప్పటికిప్పుడు చూసేయచ్చు, లేదా ఒక 1 hour టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కార్ లేదు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నువ్వు థాట్ని ఎండ్ చేయొచ్చు. ఒక్క విషయంలో థాట్ ఎండ్ అయితే లేదు మానవ జాతికి, పర్టికులర్లీ మనకు తెలిసినంత వరకు శృంగార విషయంలో థాట్ ఎండ్ అయితే లేదు. థాట్ వస్తుంది, నేను ఎవరిని హగ్ చేసుకోవాలి, నేను ఎవరిని ముద్దు పెట్టుకోవాలి, ఆ యొక్క స్పర్శని అనుభూతి చెందాలని శరీరం కోరుకుంటుంది. కానీ సమాజం దానికి ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరన్నా మన రోడ్డు మీద ఎవరన్నా ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకున్నారనుకో, మొత్తం కోపం వస్తే అందరూ కోపడతారు. అసలు సంస్కృతి అంటారు, సాంప్రదాయం అంటారు, అదంటారు ఇదంటారు, అర్థం చేసుకోరు, తిడతారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే చంపేస్తారు, కొట్టేస్తారు అసలు. ఎందుకంటే పరువుకు ప్రతిష్టకి వీటన్నిటికీ లింక్ పెట్టి సచ్చారు. దాన్ని పెట్టుకొని నేను దాన్ని కాదనట్లే, ఐఎమ్ నాట్ అగైన్స్ సోషల్ ఎథోస్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినా కూడా నేను పేరెంట్స్ లాగా కొట్టకపోవచ్చు, బట్ మందలిస్తాను, నా పద్ధతి వేరు. సరే, ఇప్పుడు ఏ కోరికైనా తీర్చుకోవచ్చు. బట్టలు కావాలన్నది కొనుక్కోవచ్చు. ఈ షాప్కి పోతే ఆ షాపు కాకపోతే ఇంకో షాపు, ఎక్కడ ఈ ఏరియా కాకపోతే దిల్సునగర్ కాకపోతే పూణే, ఎక్కడికన్నా పోయి కొనుక్కో. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఒక్క విషయంలో అసలు మనిషికి ఆప్షన్ లేకుండా పోయింది. అదేంటో తెలుసు, శృంగారం. ఎవరిని ముట్టుకోవాలనిపిస్తుంది, భయం. బట్టలు కొంటే కులము, మతము, వంశము, లేకపోతే ఆర్థిక హోదా, ఈ ప్రస్తావనలు ఏమీ లేవు. కానీ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ముట్టుకుందా, ఆమె జస్ట్ చేయితో ముట్టుకోవట్లేదు, కులంతో ముట్టుకుంటుంది, డబ్బుతో ముట్టుకుంటుంది, వాళ్ళ జాతితో ముట్టుకుంటుంది, వాళ్ళ నాయన ముట్టుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ ముట్టుకుంటుంది, వాళ్ళ అన్న కూడా ముట్టుకుంటున్నాడు. అటైతే అందరూ వస్తారు. ఈ భయం ఉంది,
దీనివల్ల రిప్రెషన్ ఉంది. అంటే లోపల విపరీతమైన ఆసక్తి ఉంది, ఒక తీరని దహించి వేసే కోరిక ఉంది. అది ఎట్లా తీర్చుకోవాలో తెలుస్తలేదు. లోపాయకారిగా తీర్చుకుందాం ఎవరు లేనప్పుడు అంటే అది తప్పుగా పరిగణిస్తున్నారు. చెప్పండి, ఎందుకు పోయారు పార్కు? అరే ఇంటికి రానియవు డాడీ, మీరు ఒప్పుకుంటే ఇంటికే తీసుకొస్తుంటే మా బాయ్ ఫ్రెండ్ని, నాకు ఏం చేయాలని లేదు, ఒకసారి అడిగి దొరలాలదు అంతే. అది మధ్య 2 ఏళ్ళ థాట్ పోతుందే లేదు. డాడీ మమ్మీ జర బయటికి పోండి అనే చనువు లేదు, ఎప్పటికీ రాదు. అందుకని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే శృంగారపరమైన అన్ని ఆలోచనలు, అన్ని భావనలు క్లియర్ చేసుకోవడానికి ఒక దారి ఇంకా పెళ్ళి ఒకటే. ఈవెన్ బాయ్ ఫ్రెండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా వాటిని ఎండ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు సినిమా హీరోలు. ఎందుకో తెలుసా, 100% నువ్వు దాంట్లోకి చూడాలంటే ఫియర్లెస్గా. అదొక్కటి మార్గం. అంటే సమాజం ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ఎంటర్ అవుతున్నారు. అంటే నువ్వు అసలు సమాజం అది ఎందుకు సరే అంటే ఏదేమైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నాకు అనవసరం అని ఎందుకు అంటున్నాడు? నీ అమ్మాయి ఏదో ఒకటి పూర్తి చేస్తే ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకుని గట్టిగా హక్ చేసుకోవాలి నాకు అని చెప్తున్నాడు వాడు. నేను అబ్బాయి లేకపోతే బతకలేను డాడీ అని అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి అంతరార్థం ఏమిటంటే నేను అబ్బాయిని ఇప్పుడే పట్టుకొని పడుకోవాలనుకుంటున్నా కాసేపు, ఆ కోరిక నాకు తీరాలంటే ముందు ముహూర్తాలు తొందర పెట్టి సావండి మీరు అని చెప్తుంది. పేరెంట్స్కి తెలుసు ఈ విషయం, వాళ్ళు ఒకప్పుడు అదే స్థితి అనుభవించి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, టీజింగ్ చేస్తారు. ఇప్పుడు లేవు బిడ్డ ముహూర్తాలు, 3 ఏళ్ల తర్వాత ఇట్లా మధ్యలో అబ్బాయిని కలుసుకోవచ్చులే, అప్పుడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళి 2 ఏళ్ల తర్వాత చేస్తారు. ఆ మధ్యన పేరెంట్స్ పర్మిషన్తో సినిమాకి వెళ్ళొచ్చు, కానీ నియమం 3 అవర్స్లో చేయాలి. అంటే వీళ్ళు ఇలాంటి శృంగారపరమైన చేష్టకి స్పేస్ లేకుండా కలుసుకోవడము, ఛాయ్ తాగడము, జోలి పెట్టడం, అంత కూడా ఫోన్ వచ్చేస్తుంది. నేను వస్తాను బిడ్డ, పికప్ చేసుకుంటాను, డోంట్ వరీ, అల్లుడున్నారు అక్కడే, కలవరియరు. ఎందుకంటే కలిస్తే ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ అదో మ్యాజిక్ ఉంది, అదో లాజిక్ ఉంది. అందుకని దాన్ని అట్లాగే హోల్డ్లో పెట్టి సొసైటీ ఈ వివాహం అనేటువంటి ఒక బ్యూటిఫుల్ థింగ్ని మెయింటైన్ చేసినారు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ మైండ్. అది సరిగ్గా అర్థం చేసుకుంటే అందులో లిబరేషన్ ఉంది. ఈ విషయం తెలిసే నేను చేసుకున్నా. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, ప్రవర్తన బాగుంటే కలిసి ఉంటారు, ప్రవర్తన బాగాలేకపోతే కలిసి ఉంటారు. అది తప్పది, అసలు వివాహం యొక్క మూల సిద్ధాంతానికి విరుద్ధం అది. ఎలా ఉన్నా కలిసి ఉండు అంటే నేను అర్థం చేసుకుని కలిసి ఉండు. కంపానియన్ అన్న దాని యొక్క మూలంలోకి వెళితే అసలు నువ్వు గుడ్ బ్యాడ్ తీసేసేయాలి, జడ్జిమెంట్ తీసేసేయాలి, పోలిక తీసేసేయాలి. వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు బెడ్రూమ్లోకి వెళితే సమస్త ప్రపంచంలో ఉన్న మానవ జాతిని, మనుషుల్ని, బంధువుల్ని, వాళ్ళ పేర్లను కూడా ఉచ్చరించకూడదు అంటే. చాలామంది బుర్ర తక్కువ నాయాలు ఏం చేస్తారు, బెడ్ మీద పడుకొని మా పాప ఇట్లా, మా బాబు ఇట్లా, మా చిన్నాయన ఇట్లా అన్నాడు. తప్పు చేస్తున్నారు వాళ్ళు. వెన్ యు ఆర్ ఇన్సైడ్ ద రూమ్ విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ కంపానియన్, మొత్తం ప్రపంచాన్ని పక్కన పెట్టు. వీలైతే ఏం మాట్లాడకు, మాట్లాడితే నీ గురించి మాట్లాడు, లేకపోతే తన గురించి ఏదన్నా అడిగి తెలుసుకో. ఆల్వేస్ రెస్పెక్ట్ ద అదర్. జీవితం నేర్పిస్తుంది ఒక వివాహం. అది జస్ట్ ఒక ఇద్దరు దండలు మార్చుకునేదో, తాళి కట్టుకునేదో, శృంగారం చేసేది కాదు. ఇట్ విల్ గివ్ యూ ఒక గ్రావిటాస్ని నీకు ప్రజెంట్ చేస్తుంది, ఒక బాధ్యత. అంటే యూ కెనాట్ ఎస్కేప్ అంటే నీకు భయం వేస్తుంది. అసలు ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదంటే లిబరేషన్ అన్నమాట. ఎట తప్పించుకోవాలరా బాబు అంటే నీకు భయం వేస్తుంది. తప్పించుకోవాల్సిన అవసరమే లేదు, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్ వీళ్ళంతా అని అనుకున్నప్పుడు నీ యొక్క ప్రజెంటేషన్, నీ యొక్క ప్రవర్తన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. నా దృష్టిలో వివాహమైన నువ్వు ఏకాంతంగానే ఉన్నావు. వివాహమైన నువ్వు తింటున్నప్పుడు వివాహ వ్యక్తిగా భర్తగా తింటావా, భార్యగా తింటావా, మనిషిగా తింటావు. నమిలినప్పుడు నేను భర్తగా నవ్వులుతానని తింటావా? స్నానం చేసినా బాత్రూంలో ఈపు రుద్దుకుంటుందో, నేను భార్య రుద్దుకుంటుందా? ఈపు రుద్దుకుంటుంది. అట్లాగే భర్త జుట్టు రుద్దుకుంటాడు, బ్యాగ్ గోక్కుంటాడు. ఏముంటుంది? 99% నువ్వు భర్తగా భార్యగా ఏముంటలేవు. ఓన్లీ కాసేపు ఉంటుంది. ఆ కాసేపు హంబుల్ గుండు, ఆ కాసేపు లిజనర్ గుండు, విను. నీ బయట ప్రపంచంలో నీకు ఎంత పేరు ప్రఖ్యాతులు, నువ్వు ఎంత తోపు పరపతి అన్నీ బయట వదిలిపెట్టి 3 దగ్గరికి పో లైఫ్లో. ఒకటి అమ్మ దగ్గరికి పో, 2 భార్య దగ్గరికి పో, 3 సంతానం దగ్గరికి. నీ ఈగో తీసుకుపోకు. నీకు అసలు బుద్ధి ఉందా డాడీ? ఎవరు డాడీ నీకు చెప్పింది అందరు అనుకో. అవునా బేటా? సరే బేటా అని అను. నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా డీల్ చేయక పిల్లలతోటి. నేను సీఈఓని, స్పీక్ టు మీ విత్ రెస్పెక్ట్ అన్నకు చెడిపోతుంది. ఏదో తెలియక అన్న బేటా సరేలే అనలే. చాలా హంబు బాగుంటుంది.
ఆ పిల్లలు చూస్తున్నారు బయట డాడీకి ఎంత రెస్పెక్ట్ ఉంది, కానీ వాళ్ళకు చిన్న రెస్పెక్ట్ అంతర్గతం ఉంటుంది, కానీ వాళ్ళకున్న చదువు వాళ్ళు అట్లా మాట్లాడతారు. వరప్రసాద్ రెడ్డి గారి గురించి ఆ పుస్తకం చదువుతుంటే వచ్చిన ఇన్సిడెంట్ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎవరైనా అంటే ఒక ధార్మిక ప్రసంగాలు చేస్తాడు అంటే మా ఇంటికి పిలిపించి ఒక ప్రసంగం ఇప్పిద్దాం అనుకుంటున్న ప్రవచనం అనుకున్నాడంట. తర్వాత చాగంటి గారికి ఫోన్ చేశారంట. వరప్రసాద్ రెడ్డి అంటే ఉంటుంది, ఫోన్ చేసి చాగంటి గారు ఎవరండి అంటే నేను ఇట్లా వరప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నా అంతే అంత చెప్పాడు. ఏంటంటే మీరు ప్రవచనాలు విన్నానండి, బాగుంది, చాలా సంతోషం, మీరు మా ఇంటికి వచ్చి ఒక ప్రవచనం ఇవ్వాలి, నేను ఇళ్లకు రుచి ప్రవచనాలు ఇయ్యనండి, ఉంటాను అని పెట్టేశాడంట. ఖతం, డోర్ క్లోజ్ అయిపోయింది. పర్సన్ అయిపోయిందంట. వాళ్ళ అమ్మ శాంతమ్మ గారు ఏమైందిరా అంటే ఇట్లా చాగంటి గారు అడిగితే నువ్వు అడిగావు అని చెప్పాడు, ఆయన వస్తారు, నువ్వు మర్చిపో. ఆయన రానని చెప్పి నాకు ఎట్లా వస్తారు అని నాకు చెప్పాలనిపిస్తుంది, కానీ అమ్మ చెప్పింది. అమ్మ ఎందుకు చెప్పిందో ఏమో, ఆమెకు ప్రాపంచిక జ్ఞానం ఉండకపోవచ్చు, సంవేదనలు అందరికీ ఉంటాయి. సరే అమ్మ చెప్పిందని వదిలేసంట. 7 days తర్వాత కాల్ వచ్చింది. రెడ్డి గారేనా అంటే నేనేనండి, నేను చాగంటిది మాట్లాడుతున్నా. గురువుగారు చెప్పండి, ఇంటికి వస్తాను. అదేంది అంటే తెలుసుకున్నానయ్యా నీ గురించి, నువ్వు చేసే సేవా కార్యక్రమాలు అదంతా విన్నాను, బాగుంది. సో ఒక దేవాలయానికి వచ్చిన అనుభూతితోనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వచ్చి అప్పటి నుంచి సంవత్సరంలో 2 రోజులు ఇక ఆయన డేట్లు కన్ఫర్మ్ అనమాట. చాగంటి గారు ఆ 2 రోజులు ఫిక్సింగ్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వస్తారు. ఏదో 1 గంట సేపు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఒకసారి వరప్రసాద్ రెడ్డి గారు అన్నారంట, గురువుగారు డబ్బులు తీసుకోండి అని. ఇంకొకసారి ఇలా మాట్లాడితే నువ్వు నా దగ్గర రావద్దు, నేను నీ దగ్గర రాను, నేను నీ దగ్గరికి వస్తున్న డబ్బులు వస్తాయని కాదు, డబ్బుల కోసమైతే నీ దగ్గర రానవసరం లేదు, అసలు డబ్బులు అనేది అసలు మ్యాటర్ గానే కాదు. ఇటువంటి అవగాహన ఉండటం వల్ల చాగంటి గారు అయ్యారు ఆయన. అట్లాంటి అండర్స్టాండింగ్ ఉంటే ఆయన వరప్రసాద్ రెడ్డి అయ్యాడు. అట్లాగే వివాహం బాగుండాలంటే భార్య ఏదో అన్నది బాధపడకు, అరే సారీ చెప్పు, నేనంట వీలైతే కాళ్ళు మొక్కు, ఏం కాదు, నీ తలకిరీటం ఏం కింద పడదు, వీలైతే బెడ్రూమ్లో మొక్కు, ఏమవుతుంది? అంత ఈగో, నీ ఈగో మొత్తం ధ్వంసమయ్యేది నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గరనే. నీ పిట్ట కథలు నడవవు అక్కడ. అంటారు కదా, ఢిల్లీకి రాజధాని తల్లికి కొడుకే. స్టీవెన్ స్పీల్బర్గ్కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత, అదేది మన జురాసిక్ పార్క్ తీసిన తర్వాత మొత్తం ఇంటి ముందు మొత్తం మీడియా వచ్చిందంట. వస్తే తలుపు తీస్తే మొత్తం మీడియానే. వాళ్ళ అమ్మతో పాటే ఉండేటాడు పైన డూప్లెక్స్లో. వాళ్ళ అమ్మనదంట, వాట్స్ మ్యాటర్, ఎందుకు వచ్చా మీరంతా అన్నదంట. అంటే మీకు తెలియదా అంటే ఏం తెలియదు, ఏం తెలుసుకోవాలి, అమ్మనే పక్కజరు ఏం తెలుసుకోవాలి, పక్కజరు ముగ్గేసుకోవాలి, ఏదో అట్లా కాదమ్మా. మీ ఓడు డ్యూరాసిక్ పార్క్ అని సినిమా తీసిండు, పెద్ద సినిమా, పెద్ద హిట్, ఆస్కార్ అవార్డు వచ్చింది మీ ఓడికి, చాలా గొప్పవాడు, వాడి బొంద ముందు రూమ్ చక్క పెట్టుకోమని అని చెప్పిపోయిందంట. ఇప్పుడు స్పీల్బర్గ్ దాన్ని నెగిటివ్ తీసుకోలే, షీజ్ రైట్, నేను రూమ్ చక్క పెట్టుకోలేదు, మన విషయం అడుగుతున్నాను. విషయమే. ఇప్పుడు నేను ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నా, రూమ్ చక్క పెట్టుకుందని అంటావు నువ్వు. అనకుండా మా అమ్మ అంతే, పోతే తిరుగుతుంది, ఆ కాళ్ళు కడుక్కుని రాపో, హౌలం ఉన్నవాడికి పో. వాడు బయట పెద్ద ప్రసంగం ఇచ్చి 100 మంది వాడికి చేకండి ఇచ్చి వచ్చింటారు, బుడబొక్కలాగా ఉన్న వాడు డ్రెస్ వేసుకొని పోతే ఏదో అంటది అమ్మ. నువ్వు అట్లెట్లా అమ్మ మీద గ్రజ్జ ఎట్లా పెట్టుకుంటావు? పెట్టుకోవద్దు. ఒక్కోసారి భార్య ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ నేను కూడా వస్తుంది, తీసుకెళ్ళిపో, ఆ రోజు ఏం చేయి, లిజన్ టు హర్. నువ్వు అది సరెండర్ అవ్వడం కాదు, లొంగిపోవడం కాదు, అర్థం చేసుకోవడం, ఎంజాయ్ ద కంపెనీ. చిన్నపిల్లలు ఒక్కోసారి జిద్దు చేస్తారు, డాడీ బాలిపి, డాడీ అయ్యా రండి అక్కడ కూర్చోండి వస్తున్నాను, బాలిపి డాడీ. వాడు చదువుకుంటున్నాడు, ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంది, డాడీ బాలిపి డాడీ. అసలు వీడు బయట ఒక 100 మందికి బాస్, వాడిని వీడు పిల్లాడు దమాకి ఖరాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పిల్లగాడి దగ్గర నేను ఒక బాస్ని, నువ్వు అట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు అంటావా? ఎట్లా డీల్ చేస్తావు నువ్వు? అరే రాసుకుంటున్నారా, తర్వాత ఇప్పిస్తారా, నాకు ఇప్పుడే కావాలి డాడీ. ఏం చేస్తావు నువ్వు? వాడి మీద పోలీస్ కేసు చేస్తావా? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఇంకో డాడీ రాసుకుంటున్నాడు, డాడీకి ఇంపార్టెంట్ పని ఉందంట, డాడీకి 2 గంటల తర్వాత ఫ్రీ అయిపోతారంట. అప్పుడు ఒక బాల్ కాదు, బాల్ ప్లస్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నట్టు డాడీ. సుడి బాగుండి ఒప్పుకున్నా ఓకే, లేదు డాడీ ఇప్పుడే కావాలంటే చచ్చినట్టు ఇంక నడు ఈ ప్యాంట్ వేసుకుని పోయి ఇప్పించి వస్తారు. అది కర్మ కాదు,
అది సెలబ్రేషన్. అంటే ఈ భూమి మీద నువ్వు ఎన్ని కట్టలు కట్టి పీకినా నీకు రెస్పెక్ట్ ఇయ్యని ఒక కొందరు ఉన్నారు. అందులో అమ్మొకరు, భార్య ఒకరు, బిడ్డ ఒకరు, కొడుకు ఒకరు. దే డోంట్ కేర్. ఇది నువ్వు గుర్తే పెట్టుకో. దీన్ని అంగీకరిస్తే వివాహంలోకి రా, జబర్దస్త్ ఉంటుంది. లేకుండా బయట సమాజంలో ఎట్లా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంట్లో రిలేషన్లు పడాలి, నైచెల్తా. ఇంకా ఒక విషయం చెప్తా, వాళ్ళు ఎంత చనువుగా మాట్లాడినా, ఎంత తీసేసినట్టు మాట్లాడినా నీ విలువ వాళ్ళకు తెలుసు. సమయం వచ్చినప్పుడు దే విల్ స్పీక్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. వాళ్ళకి తెలుసు, అట్లాగే వాళ్ళ విలువ నీకు తెలుసు. సో ఒక టైం వచ్చినప్పుడు నువ్వు సీరియస్గా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్ని సందర్భాల్లో ఎవరు జోక్ చేయరు. సో ఈ సమాజంలో ఒక యాంత్రిక జీవనం నుంచి అదొక రాయి లాంటిది, ఒక ప్రవాహ స్థితిలో జీవించాలంటే కుటుంబం ఉంటే, నా దృష్టిలో కంప్లీట్ ఈగో డిసప్పిర్ అయ్యి చేసుకునే కడుక్కునే ప్లేస్ అది. న్యూట్రల్గా రా, మస్తు ఉంటుంది అసలు. అందుకే నేను చెప్తా, ఎవ్రీ వన్ షుడ్ గెట్ మ్యారీడ్ టు అండర్స్టాండ్ లైఫ్, నాట్ ఫైట్ విత్ లైఫ్. రెండోది, ఒక మంచి క్షేత్రంలో నువ్వు అనుకున్న పనులు చేయొచ్చు. సరే, కొన్నిసార్లు కొందరు బ్యాడ్ లక్ ఏంటంటే స్టూపిడ్ పర్సన్స్ లైఫ్లోకి వస్తారు, వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు, తాగుబోతుంటారు, జూదర్లు ఉంటారు, అట్లాంటి వాళ్ళతో ప్రాబ్లం. బట్ సమాజం అంతా అట్లుందని నేను అనుకోను. ఎవరికైనా కొంత బాధ్యత ఉంటుంది, బాధ్యతగా వివరిస్తారు, ఆనెస్ట్గా ఉంటారు. ఎవరికి ఒక ప్రాణాన్ని, ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలని 100% ఉండదు. తెలుసో తెలియక జరిగి కొందరు అట్లాగే కొనసాగిస్తారు, కొందరు సవరించుకుంటారు, కొందరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొందరు సారీ చెప్తారు, కొందరు నేను ఇంతే ఏమనుకోవద్దు అని చెప్పి కొందరు అంగీకరించే వాళ్ళు ఉంటారు. సో రకరకాలుగా ఉంటారు. అందుకని మనం ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సింది నన్ను తీసుకోవచ్చు ఎవరైనా. ఒక ఆమె అమెరికాలో ఒక ఆయన చెప్పి ముగిస్తా, ఒక ఆయన నా టాక్స్ వింటూ ఉంటే వాళ్ళ ఆవిడతో అంట, రీసా గారు టాక్స్ బాగుంటాయి వినంటే, పెళ్లి చేసుకున్నాడు మస్తు చెప్తాడు పిట్ట కథలు అన్నదంట ఒక ఆవిడ. తర్వాత ఆయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. ఒకరోజు ఆమె ఊరికి ర్యాండమ్గా చూస్తుంటే మన పెళ్లి లైవ్ పెట్టినాం కదా, అది చూసి నాకు ఫోన్ చేసింది ఆవిడ. నీ గురించి ఇట్లా ఒపీనియన్ ఉండే, నువ్వు లైఫ్లో చేసుకోవని మా ఆయనతో బెట్టు కట్టాను, కానీ యువర్ వీడియో షాక్డ్ మీ అని ఆమె మ్యారేజ్ గిఫ్ట్ అని నాకు $100 పంపించింది. నేను నాకు వద్దన్నా, లేదు యు ఆర్ లైక్ మై బ్రదర్ నౌ, జస్ట్ మ్యారేజ్ గిఫ్ట్, నేను చీరగిరి ఏం పెట్టలేను కదా అట్లా. సో ఈరోజు నుంచి జస్ట్ మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ఐ హ్యావ్ టు సే సారీ. అంటే నేను ఎవరో తెలియకుండా నీ గురించి ఒక మాట వేసిన పుసుక్కున్నా. పాప మా ఆయన కూడా మంచివాడు, దానికి ఏం కౌంటర్ వేయలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్. ఫ్రీ కూడా మస్తు చెప్తాడు. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉన్నావు, ఆ తర్వాత నువ్వు అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న సంగతి పెళ్ళికి ముందే తెలుసు అందరికీ. చెప్తూనే ఉన్నా కదా. అసలు నా అంతే ఎవడని చెప్తాడా? ఎవ్రీడే మామూలుగా ఎవరో ఒకసారి అడాప్ట్ చేసుకుంటే అది మళ్ళీ పక్కింటి కూడా తెలియదు. ఇప్పుడు రాష్ట్రం అంతా తెలుసు, అట్లీస్ట్ 0.001% తెలుసు. ఇప్పుడు జస్ట్ నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు ఒక చిన్న వీడియో చేసి పెడితే చాలు. రీసా గారి అమ్మాయిని నేను ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల కొంచెం దూరం వచ్చాను, నాకు ఎవరన్నా నేను చెప్తున్నా, యూ విల్ గెట్ అకామిడేషన్, జాబ్ ఆర్ వాట్ ఎవర్. అలా జరుగుతుంది. ఓకే, సో వివాహం అనేది మొదలుపెట్టిన ఉద్దేశము దాని మూలంలో చాలా బాగుంది. దాన్ని కరప్ట్ చేసింది ప్రపంచం. డబ్బు మయం చేశారు, బంగారం మయం చేశారు. ఈ అర్థం పడతలేని ఆచార వ్యవహారాలు, అంటే అవసరమైన మేరకు కాకుండా అర్థం పడతలేనివి ఆర్భాటాలు, ఫోటోషూట్లు, వీడియో షూట్లు, ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్, ఇదంతా అయిపోయింది. ఈగోమయం అయిపోయింది. ఇదంతా ఓకే. అంటే మ్యారేజ్ విషయంలో అమ్మాయి అబ్బాయి ఒపీనియన్స్ కాకుండా కుటుంబం, సమాజం, ఇవన్నీ కూడా తీసుకోవాలి. తప్పేమి లేదు, తీసుకోవాలి. చర్చించడం తప్పు లేదు. నిర్ణయం తీసుకో, బట్ చర్చించి తీసుకో. ఆల్వేస్ బీ హంబుల్. మనం చెప్పిన దానికి నో అన్నంత మాత్రాన మనకు నో అంటున్నట్టు కాదు. వాళ్ళకేదో అభిప్రాయం వేరే ఉండి అక్కడి నుంచి నో అంటున్నారు. నీకు నోరు ఎందుకుంది, ఇంటెలిజెన్స్ ఎందుకుంది, తర్కం ఎందుకుంది, ఎక్స్ప్లెయిన్ చేయి, టైం తీసుకో, మాట్లాడు. వర్షన్ అన్ని పరంగా చూడాలి కదా, చూడు. బట్ ఫైనల్గా ఎవ్వరు నో అన్నా నీకు చేసుకోవాలనిపిస్తే కూడా స్టాండ్ తీసుకోగలగాలి. ఆవేశంలో కాకుండా ఒక అవగాహనతో నేను ఈ స్టెప్ తీసుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉన్నది అని నీకు తెలియాలి. అంతే తప్ప ఏదేమైనా నో అట్లా తర్వాత 1 సంవత్సరం తర్వాత పోతే నీకు ఏం చేయాలో తెలియదు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వినేవాళ్ళు ఎవరైనా, పక్కన నువ్వైనా, మనుషులు లేకుండా నీ మనుగడ అసాధ్యం.
నీ జీవితం ఎల్లదీయాల్సింది మనుషులతోటే. నువ్వు ఎక్కడో ఒంటరి ఉంటా అంటే అయ్యే పని కాదు. ఎవరో ఒక మనిషి సహాయం అవసరం నీకు. ఆ మనుషులు 5-6 మంది నీకు పరిచయం ఉన్న వాళ్ళంటే ఎంత బాగుంటుంది అనేది కుటుంబం అంటారు. సరే, అన్ని కుటుంబాలు ఆహ్లాదకరంగా ఉండవు, ఐ అగ్రి. కానీ వాళ్ళు ఈగోలు పక్కన పెడితే 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోతాయి. 2 నిమిషాల్లో మళ్ళీ ఏకదం రిజ్యువినేట్ చేసుకోవచ్చు, రీబూట్ చేసుకోవచ్చు. అది వ్యక్తి యొక్క పర్సనల్ చాయిస్. అందుకని ఇంకొకటి మా సంతోష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి చెవులు వినబడవు. సో అతనికి పెళ్లి చేయాలనుకుంటుంది నేను. సో ఎవరికైనా చక్కటి అమ్మాయి కనుక ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం గిలం దాంతో సంబంధం లేకుండా, సో అతనికి చెవులు నోరు పనిచేయదు కాబట్టి అమ్మాయికి కూడా